బడుగు బలైన వర్గాలకు విద్యను అందించిన గొప్ప మహనీయురాలు సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ముదిరాజ్ మండల అధ్యక్షులు రామ్ గోపాల్ అన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో ఆదర్శ ముదిరాజ్ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలకు ఎస్ఐ గణేష్, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్ ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, సావిత్రిబాయి పూలే దంపతుల సేవలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పుకు సావిత్రిబాయి పూలే పునాది వేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షులు పిట్ల రామ్ గోపాల్, ఉపాధ్యక్షులు గొడుగు శంకర్, పుల్లూరు రవి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఆదర్శ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు చీకోటి నర్సయ్య, ఉపాధ్యక్షులు నిమ్మల చంద్రం, కోశాధికారి నిమ్మల రాజు, యూత్ ప్రెసిడెంట్ చీకోటి శేఖర్, గొడుగు శేఖర్, గీస భిక్షపతి, రంజాన్ నరేష్, జిల్లా నాయకులు పిట్ల విఠల్, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రంజాన్ నరేష్, గన్నె భాను, మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ తాడప్ కొమరయ్య, గూడెం గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు, గూడెం కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లం, నామాపూర్ ఆదర్శ ముదిరాజ్ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు చీకోట్ల శ్రీనివాస్, చీకోటి చిన్న నరసింహులు, నిమ్మల రాజం తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అవకాశాన్ని కల్పించదు. ఎందుకంటే వాళ్ళ అభ్యున్నతి కొరకు పాటుపడే దాని కొరకు ఇవాళ ఈరోజు మహిళలు ఏ రంగంలో కూడా వెనుకపోయే ప్రసక్తి లేదు. ఇవాళ 50%, 33% పెట్టినా కూడా వాళ్ళ 30% కాదు అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదుర్కొన్నటువంటి ఈ శుభ సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క సహధర్మచారిణి సావిత్రిబాయి పూలే యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అసలు విద్య అనేది, మహిళలకు విద్య అనేది శూన్యం అనేది పూర్వకాలం నుంచి అనాది నుంచి ఉన్నటువంటిది. అప్పుడు 200 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలేకు ఒక ఆలోచనతోటి మనం పేదవాళ్ళందరికీ కూడా విద్య నేర్పి అప్పుడు ఆమెనే మన భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు అయిపోయింది. ఆ తొలి ఉపాధ్యాయురాలు యొక్క ఆమె జన్మదినాన్ని ఈరోజు మన తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మంత్రివర్గ సహచరులు అందరూ కలిపి ఈమెను ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఇది మేము ప్రభుత్వాన్ని కూడా రుణపడి ఉంటాం. మేమందరం కూడా జ్యోతిబాబు పూలే జన్మదినం, ఆయన యొక్క వర్ధంతి, సావిత్రిబాయి పూలే యొక్క జన్మదినం వర్ధంతి కూడా మా ముదిరాజ్ సోదరులు అందరం కూడా, అంటే అందరినీ పిలుచుకొని మేమే చేస్తున్నాం అనేది అందరినీ కూడా ఆహ్వానించి మా ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం. మాకు అవకాశం కూడా మాకు కల్పించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి సభ్యులందరూ కూడా మా సంఘం తరఫున, మండల సంఘం, గ్రామ శాఖ తరఫున, ఆదర్శ ముదిరాజ్ సంఘం నామాపురం తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.